మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే చూస్తున్నారు కదా, దట్టమైనటువంటి కొండల మధ్యలో ఉన్నాను. ఎక్కడని చూస్తున్నారా? సీతంపేట అయితే వచ్చామండి. సో సీతంపేట వచ్చి ఈ ఎండలో ఈ కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నారంటారా? మనందరం నిత్యం తెల్లవారి లెగిస్తే శుభ్రంగా ఉండాలి అని చూసి మొట్టమొదటిగా ఇల్లుని శుభ్రపరుచుకున్నటువంటి కొండ చీపుర్లు ఈ పంట పైనే పండుతున్నాయి. సో వీటి మీద జీవనాధారం సాగిస్తూ చాలామంది కోయజనం కానీ కొండవాళ్ళు కానీ ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేద ప్రజలు కూడాను ఈ కొండల మీద ఉన్నటువంటి పండినటువంటి ఈ కొండ చీపురుల్ని కట్ చేసి వీటితోని చీపుర్లుగా చేసి ఈరోజు దూర దూర ప్రాంతాలకైతే పంపడం జరుగుతుంది. అటువంటి కొండ చీపురు ఎక్కడ పండుతుంది అనుకొని మీకు చూపిద్దామని అయితే ఇక్కడ వరకు వచ్చాను ఇంత ఎండలో. సో ఈరోజు మంచి వేసవిలో అలిసిపోతున్నాను. కొండ మీదకి ఎక్కి అంటే చాలా దిట్టంగా చాలా రిస్క్ చేసి అయితే వచ్చానని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు చూసేటప్పటికి మీకు తెలియని విషయాన్ని చూపించేటప్పుడు ఈ శ్రమ అంతా పోతాదని చిన్న ఆనందం. చూడండి నా వెనకైతే ఉన్నటువంటి కొండ చీపుర్లు ఇది పంట. ఇక్కడైతే ఈ కొండ మీద ఈ కొండ చీపుర్లు పండి ఇవి అంటే ఈ పచ్చదనం ఉన్నది చూసారా, అవి ఆటోమేటిక్గా ఎండిన తర్వాత ఇలా బ్రౌన్గా మారుతూ ఉంటుంది. ఇలా బ్రౌన్గా మారిన వాటిని కట్ చేసి ఒక దగ్గర పట్టుకెళ్ళి కట్టల రూపంలో కట్టి వాటిని మనకి అంటే సంతల్లో విక్రయిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది దళారులు వాటిని ఈ గిరిజన ప్రాంతాల దగ్గర నుంచి సేకరించి వాటిని మళ్ళీ తీసుకెళ్ళి మన పట్టణ ప్రాంతాల్లో తెచ్చి వాటిని అమ్మడం అయితే జరుగుతుంది. అయితే ఒక్కొక్క చీపురు కూడా ఇక్కడ తయారవ్వడానికి అంటే పంట పండించిన తర్వాత కోసి కష్టం మీద తీసుకొని వచ్చి ఇంత కొండల మించి కూడా కిందకి దిగి వాళ్ళ శ్రమ మొత్తానికి మనం కట్టే విలువ ఎంత అంటే రూ. 50 రూ. 60 ఒక కట్టనే చెప్పచ్చు. అంటే చాలామంది అనుకుంటారు కొండ మీద ఫ్రీగా పండే పంటతో వీళ్ళు మనకింత దోచుకుంటున్నారని. పంట అయితే ఫ్రీ కావచ్చు కానీ ఆ శ్రమ అయితే ఫ్రీ కాదు. నేను ప్రాక్టికల్గా ఈరోజు నేను ఇంత అంటే మీకు చూపిద్దామని చెప్పి కొండల మీదకైతే వచ్చాను కాబట్టి ఈ శ్రమ విలువ ఏంటి అన్నది నాకు అర్థమైంది. చూడండి కొండ చీపుర్లు ఇవైతే మనం ఇలా కట్ చేసేసి వీటన్నిటిని తీసి ఇక్కడ నుంచి అయితే మనకు మొదల నుంచి తీసుకొచ్చి ఇవి ఎండిన తర్వాత బ్రౌన్ కలర్లో మారుతూ ఉంటాయి. ఆ బ్రౌన్ కలర్లో మారిన కూడా కట్ చేసి వాటిని అయితే మనం పెడతారు, అవి చీపుర్లుగా తయారవుతాయి. అయితే అసలు ఈ చీపుర్లు కట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఎంత గిట్టుబాటు ధర వస్తుంది, వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళు పడిన కష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా గిరిజనుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఇప్పుడు ఈ కొండ చీపుర్లు మీద జీవనం మీరు పెడుతున్నారు కదా, ఈ కొండ చీపుర్లు ఎప్పుడు పండుతాయమ్మా? ఈ కార్తీక నెల పొట్టలు అవుతాయి. పొట్టయి కార్తీక కోతలు ఇవన్నీ ఇరిగేటప్పటికి పండుతాయి. ఇవి మధ్యనే కోసినారు ఎండేసి అమ్ముతున్నారు. ఇవి కోసి ఎండబెట్టడానికి ఎంత టైం కావాలమ్మా? 2 నెలలు 2 వారాలు అవుతుంది 2 వారాలు ఎండనందుకి. ప్రతి ఒక్కలున్న చీపుర్లే పొలాలల్లో వేసుకుంటుళ్ళు. ఎక్కడ అడవిలో ఏమున్నా మరి చీపుర్లే. మనం కొండ మీద పండుతున్నటువంటి కొండ చీపుర్ని కిందకి తీసుకొచ్చి వీళ్ళు దీని మీద ఏ విధంగా అయితే కట్టలుగా అల్లుతున్నారు, ఎంతమంది అయితే కార్మికులు దీని మీద కష్టపడుతున్నారు ఒకసారి చూద్దాం. ఇది ఎలా కడుతున్నారు, ఎన్నాళ్ళు చేస్తున్నారు? ఇవి ఏంటంటే తొలికరి ఉన్నప్పటికీ టుప్లు కొట్టడము, తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత మంచి టైంకి పాలి టైం కొట్టుకొని మేము కొండ నుంచి తెస్తుంటాం. వారేసేసి ఎండేసేసి బాగా ఎండ వేసేసి కట్టలు కట్టేస్తున్నాం. ఈ పంటకి మీకు ఎన్నాళ్ళు పండుతుంది? ఉండాలంటే మా ఇంచుమించి 4 నెలలు పడతాయండి. 4 నెలలు పడతాయి. 4 నెలల తర్వాత ఇప్పుడు కోసాడు. అది. సో రోజుకి ఎన్ని కట్టలు కడతారు? రోజుకి సుమారు 100 కట్టలు. ఒక మనిషికి 100 కట్టలు కడతారు. ఈ కట్ట ఎంతకు అమ్ముతారు మీరు? ఈ సంవత్సరం 35, 30, 36 కట్టను పట్టించి శివశంకర్ సారులో లోటెట్ శివశంకర్ ఉన్నప్పటికీ ఐటీడీ ఏంటంటే గిరిజన ప్రాంతాలు చాలామంది రైతులు నష్టపోతారు అనేసి ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసేసుకొని ఎక్కడ ఆపకూడదు అనేసి కూడా చెప్పించేసి బాగానే ఆ సంవత్సరంలో అయితే సిప్పు రూ. 55, రూ. 60 వారికి వెళ్ళినాయి కట్టను పట్టించి. కానీ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడే ఉన్నాయి ఫారెస్ట్ వాళ్ళు ఆపేయడం వల్ల కొన్ని వాళ్ళకి మేము వచ్చినా
మరి మేము అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఆపుతుంటే మరి మేమేం చేయలేము, తీసుకెళ్ళామేసి రేట్ల గురించి చాలా 35, 34 రూపాయలు, 33 రూపాయలు కట్టిన బట్టి చూసుకొని కొనుక్కొని వెళ్ళిపోతుంటారు. మరి దళారుల ప్రభావం ఏమైనా ఉందా మీ మీద? దళారులు అంటే వాళ్ళు అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు లోకల్ సావుకారులు అయితే వాళ్ళకి నచ్చిన రేటే కొనుక్కొని వెళ్తుంటారు. అది మరి రేట్ అయితే ఇవ్వనివ్వరు. రేట్ అయితే మరి ఎక్కువ ఇవ్వరు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దగ్గర వాళ్ళు చూసుకొని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు రేట్కే నిర్ణయించుకొని తీసుకొని మరి మార్కెట్ లో ఇది 50 రూపాయలు 60 రూపాయలకి 50 రూపాయలు, 60 రూపాయలు అంటే మరి మేము కళాశాలకి ఆ లోడింగ్కి అవన్నీ ట్రాన్స్పోర్ట్స్కి ఇవన్నీ లెక్కెడితే మాకు మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఫైన్ కట్టాలి కదా అనేసి వాళ్ళు మా దగ్గర చెప్పుకుంటారు. మరి మాకైతే ఏంటంటే ఇంత మంచి చేపలు కూడా మేము మరి వాళ్ళకి ఇకపోతే మరి ఇటు ఉంచలేము కదా అనేసి మన వాళ్ళు ఉంచుకుంటాం. ఈ కట్టలు కట్టడం ఎవరు నేర్పించారు? అమ్మా నాన్న నేర్పినారండి. అమ్మా నాన్న నేర్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారా మీది? 2 సంవత్సరాల నుంచి కడుతున్నామండి. 2 సంవత్సరాల నుంచి. ఇదేనా జీవనం, ఇంకేదైనా పని చేసుకుంటుంటారా? ఇదే చేస్తున్నామండి. ఇదే జీవనం. మనం ఏదైతే కొండ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ చీపురుల్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ కట్టలు కట్టలుగాను అంటే ఎండబెట్టిన తర్వాత పెడతారు. ఆ తరువాత ప్రాసెస్ గాను వీటి కింద కాడలన్నీ కట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, కట్ చేయక ముందు ఇలా ఉంటుంది. పేరేంటమ్మా? ప్రసాద్ సవర ప్రసాద్. ఎంతవరకు చదువుకున్నావా? బీఫామ్ కంప్లీట్ అయింది. బీఫామ్ చదువుకున్నావు. సో మరి బీఫామ్ చదువుతున్నారు, ఇక్కడ ఈ చీపుర్లు అంటే మీరు ఈ పంట పైన అయితే ఆధారపడి అయితే మీ జీవనం సాగిస్తున్నారు కదా? సాగిస్తున్నాం ఈ పంట మీద. ఏ విధంగానో ఉంది ఇప్పుడు ఈ పంట? లాభదాయకంగా ఉందా లేకపోతే ఏంటి? ఒకప్పుడు లాభదాయకంగా ఉండేది. ఇప్పుడు దళాలు చేతిలోకి వెళ్ళిపోయి అప్పుడు కట్ట 50-60 ఉండేది. ఇప్పుడు 30-35 అడుగుతున్నారు. దానివల్ల చాలా నష్టపోతున్నారు రైతులు. దాన్ని కట్ చేయడానికి, ఎండేయడానికి, తాలుకోవడానికి సరిపోతుంది. కూలోళ్ళు పెట్టడానికి సరిపోతుంది. ఏం మిగలట్లేదు మాకు. దళాలు అడిగితే ఏమంటే లోడింగ్ అన్లోడింగ్ అని, ట్రావెలింగ్ అనేసి ఫారెస్ట్లు ఇబ్బంది పెడతారు, కమిషన్లు అవన్నీ చెప్పి బయట రేట్ 50 రూపాయలు కొని 30-40 కొనేస్తున్నారు ఇక్కడ. దానివల్ల కట్టకి 10-15 నష్టపోతున్నాం. 1000 కట్టలకు 15,000-20,000 నష్టపోతున్నాం. మరి మీరు స్వయంగా చదువుకున్నారు, వాళ్ళకంటే రైతులు తెలియదు. మరి మీరే అంటే తిన్నంగా తీసుకెళ్లి మార్కెట్ లోకి అమ్మడానికి ప్రయత్నం చేశారా? గిరిజన మార్కెట్ లో కూడా సేమ్ రేటే కొంటున్నారు. దళారులు 35 కొంటే ఇక్కడ 35-34 కొంటున్నారు. 40-45 కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అక్కడికి అమ్మే వాళ్ళం. ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటున్నట్టు సహాయం ఏంటి? మాకు గిట్టుబాటు ధర రావాలండి. అప్పట్లో కట్టకి 50 రూపాయలు వస్తే మళ్ళీ రైతులు బతుకుతారండి. సుమారు ఎంతమంది దీనిపైన జీవనం సాగిస్తున్నారు? సరౌండింగ్ 1,00,000 మంది గిరిజనులు ఈ కొండ చీపుల పైన అయితే జీవనం సాగిస్తున్నారు. మనం కొండ మీద నుంచి ఏదైతే కొండ చీపులు చూసామో వాటిని కిందకి తీసుకొచ్చి ఇలా కట్ చేసేసి ఎండలో పెట్టిన తర్వాత ఇలా మొట్టమొదటిగానంటే ఒక ఎన్ని పుల్లలు కలిపి కట్టాలన్నది ఒక అంచనాగా పెడతారు. అయితే చూడండి, ఈ మొదళ్ళు అయితే ఇక్కడ ఇంకా కట్ చేయలేదు. ఇలా మొట్టమొదటిగా కట్టలు అంటే కౌంట్ ప్రకారంగా ఫస్ట్ కట్టి ఇలా ఎండబెట్టిన తర్వాత రెండోసారి చూడండి ఇలాగా ఈ మొదళ్ళు అయితే కట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇలా మొదళ్ళు ఈక్వల్ గా అన్ని కూడా కట్టలు కట్ చేసి ఇవన్నీ ముక్కలు అయితే కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఏవైతే ఉన్నాయో మొదలంతా కట్ చేస్తారు. చూడండి, వీటికి కట్టడానికి కావాల్సినటువంటి తాళ్ళు ఇలా విడగొడుతూ ఉన్నారు అనమాట. ఈ తాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? సీతంపేట నుంచి తెస్తున్నామండి. సహకారుల దగ్గర వెళ్ళి తెచ్చేస్తున్నాము. ఈ దిమ్మ మేము 160 రూపాయలు తీసుకుంటారండి. ఈ దిమ్మ 160 రూపాయలు పడుతుంది. ఈ దిమ్మ ఎన్ని చీపుర్లు వస్తుంది? మినిమం 150 కట్టలు మాత్రమే వస్తుంది. 150 కట్లకి దిమ్మ వస్తుంది. ఇలా తీసిన తర్వాత మేము అల్లుతామండి. అల్లుతారు, అల్లచి పెడతాం. ఓకే. సుమారు ఎంతమంది ఇక్కడ పని చేస్తుంటారు? అంటే మినిమం అంటే కట్టలు బట్టి రైతులు ఎంత అయితే అంత దాన్ని బట్టి మేము పెడతామండి. అంతే. కనీసం ఒక 300-400 కట్టలు అయితే ఒక 4-5 పెడుతున్నాం కులాలు. మీకు కిడుతుందా? కిడుతుంది అంతే. ఈ సంవత్సరం చాలా డౌన్ అయిందండి. ఈ సంవత్సరం డౌన్ అయింది. గత సంవత్సరం అయితే మాకు బాగా కిట్టింది. కానీ ఈ సంవత్సరం కొంత ఏమైందంటే ఈ గత సంవత్సరం 45 రూపాయలు అమ్మే చీపురు ఇప్పుడు 35 రూపాయలు 30 రూపాయలు సెల్తున్నాయి. చాలా ఫారెస్టులు మాకు అడ్డు పెడుతున్నారు. అడ్డు పెడుతున్నారు ఎందుకంట అంటే మేము కొండలంతా తుడిచేస్తాం కదా సార్. అవి కొండలంతా తుడిచేస్తున్నారు కనుక కాలు చెయ్యొద్దు అనేసుకుని మాకు కొంచెం అడుగుతున్నారంటే దాన్ని బట్టి మేము వ్యాపారస్తులు ఇచ్చినా సరిగా 4 ఆపేస్తున్నారు.
అంతే. అంటే మరి ఇవి ఇప్పుడు వీటిని అయితే మార్కెట్లోకి ఇప్పుడు షాపుల్లోకి అయితే 50 రూపాయల నుంచి 60 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. అదే సరే మేము ఇక్కడ 35 రూపాయలు అమ్మేస్తున్నాం. వాళ్ళు పారేసుల్లో పడుతున్నప్పుడు ఒక 2 రూపాయలో 3 రూపాయలో కట్టిక కమిషన్ తీసుకుంటున్నారు. అవన్నీ చేసి వాళ్ళకి 40 రూపాయలు 50 రూపాయలు అమ్మే అవకాశం ఉంటాయి. అలాగేనంటే చూశారు కదా, అంటే ఈ కొండ చీపుర్ల మీద జీవనం సాగిస్తున్నటువంటి వీళ్ళు ఈ అంటే ఈ కొండ సోదరులు అని చెప్పవచ్చు. వాళ్ళు ఈ కొండ చీపుర్లు ఈ కొండల మీద పండినటువంటి పంటలపైన అయితే జీవనం సాగిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కొంత రిస్ట్రిక్షన్స్ ద్వారా పంటలైతే కొండల మీద వేయొద్దని, ఎందుకంటే ఈ కొండ చీపుర్లు అయిపోయిన తర్వాత మంటలు పెట్టి ఈ అడవినంతాను దగ్ధం అయిపోతుంది, మంటల్లో కాలిపోతుంది. కాబట్టి ఈ కారు చిచ్చులు అనేవి ఎక్కడికక్కడ మనం చూస్తున్నాము. అటువంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కొండ చీపుర్ల పంట అయితే కొండ మీద వేయొద్దని కొంత నియంత్రణ అయితే చేస్తున్నారు అంటున్నారు. ఆ నియంత్రణ కారణంగా ఈ కొండ చీపురు దిగుబడి ఈ ఏడాది అయితే ఇంకా తక్కువగానే ఉందని అయితే చూస్తున్నారు.